ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ వచ్చేలాగా బొటిక్స్లో వాళ్ళు కట్ చేసి స్టిచ్ చేస్తే ఫ్రంట్ షేప్ పర్ఫెక్ట్గా ఎలా వస్తుందో సేమ్ అలాగే రావాలి అంటే నీట్గా ఫినిషింగ్ ఉండాలి, కరెక్ట్గా ఫిట్టింగ్ ఉండాలి అంటే మనము ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు గమనించారా, ఈ లైనింగ్ పైన ఆల్రెడీ మార్కింగ్స్ చేసేస్తున్నాయి. నేను వీడియో షూట్ చేయకుండా ఆల్రెడీ మార్కింగ్స్ అయితే చేసేసుకున్నాను. కానీ అందరూ కామెంట్స్లో అక్క ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చూపించండి అని చాలామంది కామెంట్స్ చేశారని గుర్తొచ్చింది. అందుకే మళ్ళీ ఫోన్తో వీడియో షూట్ చేసుకుంటూ మళ్ళీ ఇటువైపున మార్కింగ్ అయితే చేస్తున్నాను. నేను కట్ చేసేది ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి ఓపెన్స్ నా వైపు ఉన్నాయి, ఫోల్డింగ్ అవతల వైపుకి ఉంది. ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి. ఇలా ఓపెన్స్ మన వైపుకి వేసేసుకుని క్లాత్ కింది వైపున స్ట్రైట్గా ఉండడానికి లైన్స్ మార్క్ చేసుకోవాలి. తెలుసు కదా, ఖర్చు కోసం ఒక లైన్, కుట్టు కోసం ఒక లైన్. ఆ తర్వాత ఇటువైపున కూడా క్లాత్ స్ట్రైట్గా ఉండడానికి ఇటువైపున కూడా 2 లైన్స్ మార్క్ చేశాను కదా, అవేంటంటే హుక్స్ల పట్టి, కాజాల పట్టి కోసం ఖర్చు అండ్ స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేశాను. ఆ తర్వాత ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు. పై వైపున ఖర్చు కోసం అటువైపున అంటే కింది వైపున 1/4 ఇంచు, పై వైపున 1/4 ఇంచు మార్క్ చేసేసాను. బ్లౌజు అసలు పొడవు 14 ఇంచులు. ఈ వేస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచెస్ అండి. ఈ 34 ఇంచుల్ని మనము క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తే ఎలాగ 4 భాగాలు చేస్తామో అలాగే 4 భాగాలు చేసుకొని ఇక్కడ 34లో 4వ భాగం వచ్చి 8.5 ఇంచులు వచ్చిందనమాట. ఈ 8.5 ఇంచులకి చెస్ట్ లూజ్ని ఇలా మార్కింగ్ అయితే చేసేసుకున్నా. పై వైపున కింది వైపున ఇలా మార్కింగ్స్ చేసేసుకున్నాను. ఆ తరువాత మనము ఖర్చు కోసం ఇక్కడ నేను కొంచెం ఖర్చు ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది నేను స్టిచ్ చేసే అమ్మాయి వాళ్ళ సిస్టర్ కూడా యూస్ చేసుకోవాలి అంట. ఫస్ట్ నేను నార్మల్గా అన్ని బ్లౌజెస్కి ఎంత ఖర్చు అయితే తీసుకుంటానో 2 ఇంచెస్ అంతే మార్క్ చేశాను. ఆ తర్వాత ఖర్చు కొంచెం ఎక్కువ పెట్టాక అని చెప్పిందనమాట. సో అది గుర్తొచ్చి ఇంకొక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మొత్తం ఖర్చు 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు 14 ఇంచులు. 34లో 4వ భాగం వచ్చి 8.5 ఇంచులు మార్క్ చేసుకున్నాను కదా, ఓకేనా. చెస్ట్ లూజ్ వచ్చి 8.5 ఇంచులు. ఇలా పొడవు వెడల్పులు మార్కింగ్ చేసేసుకున్నాను. ఇది నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బోట్ నెక్ స్టైల్లో కట్ చేస్తున్నానండి. బోట్ నెక్లో మనకి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి కదా, ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచులు. 14 ఇంచులో మనం ఇక్కడ క్లాత్ 2 ఫోల్డింగ్స్ తీసుకున్నాం కదా, సగం అంటే 7 ఇంచులు షోల్డర్ పెట్టుకున్నాను. అదే 7 ఇంచుల్ని ఆర్మ్ హోల్ డౌన్ కోసం కూడా పెట్టుకున్నాను. ఎవరికైనా అంతే పెట్టుకోవాలా అంటే బోట్ నెక్ బ్లౌజెస్ అయితే కనుక ఎవరికైనా షోల్డర్ ఎంత పెట్టుకుంటామో ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి. ఒకవేళ చంక లూజు చెస్ట్ లూజ్ మ్యాచ్ అవ్వకపోతే ఆర్మ్ హోల్ డౌన్ అనేది ఒక 1/4 ఇంచు తగ్గించుకోవడం పెంచుకోవడం అనేది చేయాలి, ఓకేనా. చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఈ కార్నర్లో 1 ఇంచ్ పెట్టాలి, 1.5 ఇంచ్ పెట్టుకో, ఈ రౌండ్ షేప్ తీయాలి అని చెప్పి. కానీ ఈ రౌండ్ షేపు ఇంచెస్ అనేవి ఈ ఎల్ షేపు వెడల్పును బట్టే ఉంటుందన్నమాట. ఈ స్కేల్ అనేది అవైలబుల్గా ఉంటే మనకి ఈ రౌండ్ షేప్ తీయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులు లేకుండా 14 ఇంచులు, చెస్ట్ లూజ్ 34 ఇంచులు. ఇది నేను క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసి కట్ చేస్తా కాబట్టి 8.5 ఇంచులు అంటే 34లో 4వ భాగాన్ని మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత చంక లూజ్ వచ్చేసి ఈ ఖర్చు నాకు లూజు 16 ఇంచులు రావాలి. ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 16లో సగము నాకు 8 ఇంచులు వస్తే సరిపోతుంది. కుట్టేసరికి 8.5 ఇంచులు అవుతుంది అనమాట. నాకు కరెక్ట్గా లూజ్ అనేది సరిపోతుంది. ఇక్కడ నేను నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నాను. అంటే ఇది ఫ్రంట్ నెక్ కొంచెం డీప్ అనమాట. సో అందుకని 3 ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను. మీకు హై నెక్ అనుకోండి, అంటే హై నెక్ అంటే నెక్ డీప్ కాదు, కొంచెం పైకి పెట్టుకోవాలి అనుకుంటే 3.5-4 ఇంచులు కూడా నెక్ వెడల్పు అనేది తీసుకోవచ్చు. ఇలా మనకి కింది వైపున బ్యాక్ సైడు 3 ఇంచులు కిందికి మార్క్ చేసుకున్న, పై వైపున ఖర్చుతో సంబంధం లేకుండా నెక్ 3 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ మిడిల్లో ఇంకొక మార్క్ పెట్టుకొని ఈ లైన్ మిడిల్లో ఇంకొక మార్క్ పెట్టుకొని ఇక్కడ నేను రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తాను. ఇది వచ్చేసి మనకి బ్యాక్ అన్నమాట. ఇలా రౌండ్ షేప్ తీసేసుకొని ఆ తర్వాత ఇది పాట్ నెక్లో డిజైన్ చేయాలండి బ్లౌజు. ఇలా రౌండ్ షేప్ తీసేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి నెక్ డీప్ ఎంత అయితే ఉందో ఎండ్ లైన్ దగ్గర నుంచి నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 10 ఇంచులకైతే నెక్ డీప్ని మార్క్ చేస్తున్నాను.
మనం పైవైపున 3 ఇంచులు తీసుకున్నాం కదా, మీకు వెడల్పు ఎక్కువగా కావాలి, బ్రాడ్గా కావాలి అనుకుంటే కనుక 3 ఇంచులు తీసుకోండి. లేదు మాకు కొంచెం తక్కువగా కావాలి, బ్రాడ్ వద్దు అనుకుంటే కింది వైపున 2.5 ఇంచులు తీసుకొని ఇలా పాట్ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. పైవైపున 3 ఇంచులు తీసుకున్నాం కదా, కింది వైపున కూడా 3 ఇంచులు తీసుకోవాలి అనేది ఏం లేదండి. కింది వైపున 2 ఇంచులు తీసుకోవచ్చు, 2.5 ఇంచులు తీసుకోవచ్చు. మనకి నెక్ బ్రాడ్గా కావాలంటే 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. నేను 3 ఇంచులకి డ్రా చేసిన ఈ పాట్ షేప్ అనేది కొంచెం లోపల వైపుకే డ్రా చేశాను. స్టిచ్ చేసేసరికి మనకి లైన్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, ఇలా పాట్ షేప్లో డ్రా చేసేసుకున్నాను. ఇది నేను బక్రం పైన నెక్ అనేది డ్రా చేస్తానండి. సో అందుకని నెక్ అయితే కట్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ మిస్టేక్ ఒక్కటి చేశాను. మిస్టేక్ అంటే ఏం లేదు, బోట్ నెక్ కదా, 1/2 ఇంచు ఈ షోల్డర్ ఉంది కదా, ఈ చంక వైపు కొంచెం డౌన్ చేయాలి. బ్యాక్ పార్ట్లో డౌన్ చేయడం మర్చిపోయా, అదొక్కటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు గుర్తొచ్చింది. ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ పార్ట్లో 1/2 ఇంచ్ డౌన్ చేశాను అనమాట. ఓకేనా, ఇలా డాట్ కోసం కూడా మార్కింగ్ చేసేసుకున్నా. బ్యాక్ పార్ట్లో డాట్స్ వచ్చేసి 1/2 ఇంచ్ అనమాట. ఇలా లైన్ డ్రా చేసేసుకొని డాట్స్ కూడా మార్కింగ్ చేసేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసేస్తున్నానండి. జాగ్రత్తగా క్లాత్ కదలకుండా నీట్గా కట్ చేసేసుకోండి. ఓకేనా, ఈ బ్లౌజ్ వీడియో మీకు అర్థమైందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ అర్థం కాలేదనుకోండి, ఇంకా నేను క్లియర్గా షార్ట్ వీడియోస్లో మీకు వేరే మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కనుక చూస్తుంటే వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనుకుంటే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీకున్న డౌట్స్ని కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఆప్షన్ పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఈ వీడియో కనుక నచ్చితే హైప్ అనే ఆప్షన్లో పాయింట్స్ కూడా ఇస్తారంటే ఈ వీడియో ద్వారా నాకు కొంచెం రీచ్ ఉంటుంది. అదే మీరు ఇచ్చే హైప్ అనే ఆప్షన్ ద్వారా నాకు కొంచెం ఈ వీడియోకి రీచ్ ఉంటుందండి. ఓకేనా, ఇదిగోండి, ఇంతకుముందు నేనైతే ఇటువైపున మార్కింగ్ చేసేసాను అనమాట. మళ్ళీ మీకు చూపించడం కోసం అటువైపున మార్కింగ్స్ అయితే చేసి చూపిస్తున్నా. ఇటు 1 మీటర్ లైనింగ్ క్లాత్లో ఇటువైపున బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా, ఇప్పుడు క్లాత్కి ఇటువైపుకి తిప్పేసి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను. ఒకవైపే ఖర్చు స్టిచ్ చేయడానికి ఇలా ఫోల్డింగ్ అనేది హాఫ్కి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత కింది వైపున క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా లైన్ డ్రా చేశాను. ఆ తర్వాత 1 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసా. హెమ్మింగ్ అయితే 1 ఇంచ్ తీసుకోండి. పైపింగ్ కానీ మిషన్ కుట్టు అయితే కనుక 1/2 ఇంచ్ అయితే సరిపోద్ది. బ్లౌజ్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచులు అండి. 10 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకి తీసుకున్నా. హ్యాండ్ డౌన్ వచ్చేసి పై వైపున 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్లో మనకి చంక లూజ్ ఎంత వచ్చిందండి? కరెక్ట్గా ఏ బ్లౌజ్కైనా సరే బ్లౌజ్లో చంక లూజ్ ఎంత వచ్చింది? 8 ఇంచులు వచ్చింది కదా. ఈ 8 ఇంచుల్ని పైవైపు నుంచి క్రాస్గా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసేసుకొని ఆ తర్వాత స్కేల్తో స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి. లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ స్కేల్ని తీసుకొని ఇక్కడ ఇలా పెట్టేసుకొని హ్యాండ్ రౌండ్ షేప్ తీసుకున్నామంటే మనకు అసలు చంకల్లో ముడతలు ఎంత అంటే శ్రద్ధ లేకుండా కుట్టినా రావు. నిజం చెప్పాలి అంటే శ్రద్ధ లేకుండా ఎలా పడితే అలా కుట్టినా చంకల్లో ముడతలు రావు. ఎందుకంటే కటింగ్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. చూసారా, మనకి కరెక్ట్గా 8 ఇంచులు అయితే వచ్చేసింది. ఇక్కడ ఖర్చు నేను బ్యాక్ పార్ట్లో 2.5 ఇంచులు తీసుకున్నాను కదా, అదే 2.5 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు. 5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు పై వైపున మార్కింగ్, కింది వైపున మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా అంటే క్రాస్గా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్స్ వైపు కుట్టు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కుట్టాలండి, అది కుట్టేటప్పుడు అతికి వేస్తాను. ఇప్పుడు మనము ఎలా అయితే హ్యాండ్స్ని మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసేస్తున్నాను. ఇలా నీట్గా ఖర్చులు నీట్గా కట్ చేసేసుకోండి. ఓకేనా, ఈ హ్యాండ్కి అతుకులు పడతాయి. స్టిచ్ చేసేటప్పుడు బద్దకించకుండా అతుకులు వేసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్లో ఇలాంటి అతుకులు వేయడానికి బద్ధకంగా అలా కుట్టేసేదాన్ని అనమాట. బ్లౌజ్ అస్సలు వచ్చేది కాదు. ఎంత తిప్పలు పడినా సరే ఆ పాడైపోయిన బ్లౌజ్ని మనము రీమోడల్ అంటే సరి చేయలేమన్నమాట. ఒకసారి పాడైంది అంటే ఏదైనా మనం నీట్గా
శ్రద్ధగా స్టిచ్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి. హ్యాండ్స్ ఇలా లోతు తీసేసుకోవడమే. తెలుసు కదా మీకు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో, మన వీడియోస్లో చాలాసార్లు చూపించాను. ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మనకి ఓపెన్స్ అనేది అంటే హుక్స్ అనేది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ మీద కట్ చేసుకోవాలి. మనం ఎప్పుడు క్రాస్ బ్లౌజ్ అనేది ఓపెన్స్ వైపు కట్ చేసుకుంటాం కదా, కానీ ఇది మనకి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ మిగిలిన క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా లైన్స్ మార్క్ చేసేసుకుని ఆ తర్వాత ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ చేసుకున్న పావించు. ఆ తర్వాత మనము బ్యాక్ పార్ట్లో ఎంత లెంత్ అయితే తీసుకున్నామో అంతే లెంత్ని మార్క్ చేసేసా 14 ఇంచులు. అలాగే పై వైపున ఖర్చు కోసం కూడా బ్యాక్ పార్ట్ పెట్టి మార్క్ చేసేయచ్చు కదక్క అంటారు. అలా మీకు అర్థం కాదండి, ఎందుకంటే నేను ఖర్చుల కోసం హుక్స్ల పట్టి కాజాల పట్టి అవన్నీ ఖర్చులతో సహా మార్క్ చేశాను. ఆ తర్వాత క్లాత్ పెట్టి మార్కింగ్ చేస్తే ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా వచ్చేస్తుంది అనమాట. దానికన్నా మనకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పి మీకు మళ్ళీ ఇలా మార్కింగ్ చేసి ఫ్రంట్ పార్ట్ని అయితే చూపిస్తున్నా. సేమ్ అండి, మనము ఫ్రంట్ పార్ట్లో హుక్స్ల పట్టి కాజాల పట్టి ఖర్చు తీసేసి బ్యాక్ పార్ట్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే మార్క్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ పొడవు వెడల్పులు బ్యాక్ పార్ట్లో లాగా మార్క్ చేసేసి ఖర్చు ఎంత తీసుకున్నానో అంతే 2.5 ఇంచుని మార్క్ చేసి ఖర్చు కోసం కూడా ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకున్నా. ఓకేనా, ఇది వచ్చి ఖర్చు అన్నట్టు. షోల్డర్ 7 ఇంచులు తీసుకున్నాను కదా, 7 ఇంచులకి మార్కింగ్. ఆర్మ్ హోల్ డౌన్ 7 ఇంచులు తీసుకున్నాను కదా, 7 ఇంచులకి మార్కింగ్. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పై వైపున షోల్డర్ 7 ఇంచులు తీసుకున్నా, కింది వైపుకి వచ్చేసి 7 ఇంచులు తీసుకున్న దగ్గర ఒక 1/2 ఇంచు తగ్గించి ఇక్కడ 6.5 ఇంచులే తీసుకున్నా. ఎందుకంటే మనకి చంకల్లో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ రావడానికి ఇక్కడ ఒక 1/2 ఇంచు తగ్గించాలన్నట్టు ఫ్రంట్ పార్ట్లో. ఎవరికైనా సరే అంతే, షోల్డర్ పై వైపున 7 ఇంచులు తీసుకుంటే 6.5, లేదంటే 6.5 తీసుకుంటే 6, 8 అంటే 7.5 తీసుకుంటే 7, అలాగా ఒక 1/2 ఇంచు కింది వైపున తగ్గించి పెట్టాలి. బ్యాక్ పార్ట్లో రౌండ్ షేప్ ఎలా అయితే డ్రా చేసామో అలాగే రౌండ్ షేప్ డ్రా చేసేస్తున్నా. నెక్ విడ్త్ ఎంత తీసుకున్నాము, బ్యాక్ పార్ట్లో 3 ఇంచులు తీసుకున్నాం కదా, అదే 3 ఇంచుని ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసి ఇక్కడ చూసారా, నాకు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్నా కానీ ఏదో ఆలోచిస్తూ చేస్తున్నా. ఇంకా నేను బ్యాక్ పార్ట్లో ఇక్కడ షోల్డర్ డౌన్ చేయలేదు కదా, దానికోసం నాకు ఇప్పుడు గుర్తొచ్చి తర్వాత బ్యాక్ పార్ట్లో కూడా షోల్డర్ని ఒక 1/2 ఇంచుకి డౌన్కి ఇలా మార్క్ చేసుకున్నా. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో నెక్ షేప్ అయితే ఇదనమాట. మీకు కావాల్సినంత నెక్ పొడవును పెట్టుకొని ఇలా డ్రా చేసుకోండి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనకి కప్ షేప్ రావాలి అంటే అసలు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఎలా మార్క్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియోని స్కిప్ చేయకండి. ఇది చెస్ట్ లూజ్ 34 ఇంచులు కదా, 34 ఇంచుల చెస్ట్ లూజ్ 4వ భాగాన్ని 8.5 ఇంచులకి మార్క్ చేశాను. 34 ఇంచులు కాబట్టి పై వైపున షోల్డర్ స్టిచ్చింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేయడానికి ఖర్చు వదిలేసి పై వైపు నుంచి మనము 10 ఇంచుల దగ్గరికి చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఇటువైపు నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచులు అనేది వెడల్పుని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కిందికి 10 ఇంచులు, ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇటువైపుకి వెడల్పు 4 ఇంచులు చెస్ట్ పాయింట్ అనమాట ఇది. ఓకేనా, ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మనకి ఇదిగోండి డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు రావాలి. కానీ మనకి స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచు పోతుంది కాబట్టి ఈ లైన్కి అటువైపున 1 ఇంచు ఇటువైపున 1 ఇంచు మాత్రమే పెడుతున్నాను. ఓకేనా, 2.5 ఇంచెస్ కావాలన్నాను కదా, 2 ఇంచెస్ మార్క్ చేసా కాబట్టి 1 అంటే 1/2 ఇంచ్ అనేది మనము ఈ పార్ట్ స్టిచ్ చేయడానికి ఖర్చు పోతుంది. ఓకేనా, ఇదిగోండి నేను చూపిస్తున్నట్లుగా ఖర్చులు ఎంత పోతుంది కదా, అప్పుడు మనకి 2.5 ఇంచెస్ డాట్ అన్నట్టు వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనం పైవైపున చేసుకున్న మార్కింగ్కి ఇదిగోండి ఇక్కడ పెట్టేశాను కదా, 4 ఇంచులు వచ్చింది కదా పొడవు, ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకోండి. ఆ తర్వాత దీన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకుని 1 ఇంచ్ వచ్చింది మనకి. 1 ఇంచ్ ఇటువైపున ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడి నుంచి కింది వైపు నుంచి స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ స్కేల్తో ఇలా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇదిగోండి ఇలా డ్రా చేసుకున్నామంటే మనకి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇదిగోండి ఇటువైపునేమో ఈ స్కేల్తో ఇలా క్రాస్గా మెయిన్ డాట్ని డ్రా చేసుకోవాలి. చూసారా, మనకి వెడల్పు 2 ఇంచులు మార్క్ చేశాను కదా, స్టిచ్ చేసేసరికి 2.5 ఇంచులు అవుతుంది. ఓకేనా,
ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి ఈ ఆర్మ్ హోల్ రౌండ్ షేప్ తిరిగే దగ్గరికి స్కేల్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ షేప్ అయితే వచ్చేస్తుంది. మనము స్టిచ్ చేసేసరికి ఈ 1/2 ఇంచ్ ఖర్చు ఉంటుంది కదా, పై వైపున కూడా అంతేనండి. ఓకేనా. ఈ కింది వైపున డాట్ దగ్గరకు వచ్చేసరికి ఒక్క 1/2 ఇంచ్ అనేది కిందికి మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనకి షేప్ బెల్ట్ ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజు చెస్ట్ ఉంటుంది కదా, పైకి రాకుండా ఉండడానికి కొంచెంగా కిందికి మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇటువైపుకి ఇలా కలిపేసుకోండి. ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇదిగోండి, ఇది మనము ఈ ప్రిన్సెస్ కట్ని కట్ చేసిన తర్వాత స్టిచ్ చేస్తాం ఇలాగా. ఖర్చు ఇటువైపున కూడా నేను ఎలా స్టిచ్ చేస్తాను అనేది కూడా చూపిస్తున్నా. ఈ ఖర్చుతో స్టిచ్ చేస్తాను. ఇప్పుడు మనకి క్రాస్ కట్ బ్లౌజ్ అనుకోండి, ఫ్రంట్ క్రాస్గా వేసి కట్ చేస్తాం కాబట్టి సాగుతుంది. కానీ ఇది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఈ బ్లౌజ్కి సాగే గుణం ఉండదన్నమాట. సో అందుకని మనము ఖర్చుల వైపు ఒక 1/2 ఇంచు ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 1 ఇంచ్ వరకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. లేదు నార్మల్ మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇలా 1/2 ఇంచు ఎక్కువ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నేను చంకలో ముడతలు అంటే రాకుండా 1/2 ఇంచ్ తగ్గించాను కదా, మీరు ఒకవేళ 1/2 ఇంచ్ తగ్గించకపోతే కనుక 1/2 ఇంచ్ లోత్ అనేది తీసుకోండి. ఓకేనా. మనం ఎలా మార్క్ చేసుకున్నామో అలా అయితే కట్ చేసేస్తున్నాను. ఈ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ మీకు అర్థమైందో లేదో కామెంట్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. మీ అందరూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా చాలామంది ఆ వీడియో పెట్టక్క ఈ వీడియో పెట్టక్క అని అడుగుతున్నారు. తప్పకుండా మీరు అడిగిన వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తానండి. కాకపోతే నాకు కొంచెం ఈ వీడియో షూటింగ్ అలాగే వీడియో ఎడిట్ చేసుకోవడము స్టిచ్చింగ్ అంటే ఇవన్నీ మేనేజ్ చేయలేకపోతున్నాను. అందుకని వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. బట్ మీరు అడిగిన వీడియోస్ అన్నీ అడిగిన డౌట్స్ అన్నీ ఎట్లయినా క్లియర్ చేస్తానన్నమాట. వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టానంటే స్టిచ్చింగ్ చేయలేను, స్టిచ్చింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టానంటే వీడియోస్ చేయలేను. ఇలా ఉందన్నమాట. సో అన్నీ మేనేజ్ చేసుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది. నేను నెక్ బక్రం పైన కట్ చేసి కుట్టాలి కదా, అందుకని క్లాత్ నెక్ వెడల్పుకి నెక్ పొడవుకి సరిపోతుందో లేదో చూస్తున్నాను అనమాట. అయితే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.